ఎన్టీ రామారావు గారు, నేను ఎప్పుడు జోహార్ జోహార్ అనేది నా నోట్లోంచి రాదు. ఆయన మనలో ఉన్నారు, మాతో ఉన్నారు. మరణం లేని జననం, రామకృష్ణ గారు చెప్పినట్లుగా, మేమందరం భావిస్తున్నట్లుగా ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు, చరిత్రలో ఉన్నారు. రాయబోయే చరిత్ర ప్రతి చరిత్రలోని ప్రతి పేజీలోనూ ప్రతి పంక్తిలోనూ ఉంటారు ఆయన. సో మేము ఎప్పుడు అలాంటి ఒక ప్రదేశంలో ఆయన 4వ తరానికి చెందిన, మళ్ళీ ఆయన పేరుతో 3 అక్షరాలతో, ఆ పవర్ఫుల్ 3 అక్షరాలతో ఆయన మనవడు తాతయ్య గారి పేరుని ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి పెట్టుకోవడం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి. చాలామంది పెట్టుకుంటారు పేర్లు, మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి. పుట్టినప్పుడు పెట్టుకుంటాం, పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి. అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళల్లో పడతాం. ఆ కళ్ళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం, షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం, నేను అనుకోవటం, అది జరగటం, అది కూడా ఆయన యొక్క, మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్వితీయమైన మరుపురాని ఒక ఘట్టం అనమాట. అప్పుడు హరికృష్ణ గారు అబ్బాయి ఉన్నాడు కదండి, జూనియర్ ఎన్టీఆర్, ఎలా ఉండేవాడండి ఎన్టీ రామారావు గారితో? ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్, చిన్న పిల్లగాడు. వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే, ఆ వంటలు తీసుకొని వస్తుండే. అప్పుడు ఆయనకు ఆటోలోనే స్కూల్ పోతుండే, ఆటోలోనే వస్తుండే. ఎక్కడికి పోవాలన్నా ఆటోలోనే. ఆటోలో వస్తుంటే సార్కు కనిపించేవారు. సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే. అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే, శంకర్ మఠ్ ఆడ ఇంటికాడ ఆపాలి. ఆపితే ఈయన దిగుతుండే, రచన పోయిందా, ఇల్లు టర్న్ అయిందా, టర్న్ అయింది సార్, పద. అట్లా రోజు వారంలో 2-3 సార్లు వస్తుండే ట్రిపుల్. ఆయన భోజనం తీసుకొని వస్తుండే, చికెన్, మటన్, ఈయనకి ఇష్టమున్నాయి తీసుకొని వస్తుండే. అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడ, అది జూనియర్ ఎన్టీ రామారావు వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా తయారు చేసేవారు. తయారు చేస్తుంటే సార్ తింటుండే, ఇష్టంతో తింటుండే. ఒకసారి సార్ కూడా తీసుకొచ్చిండు, కల్పించిండు. ఏడిచింది, ఓకే అమ్మా ఓకే అన్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం. నేను, కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు. హరిబాబు తీసుకుపోయిండు, కూర్చోబెట్టిండు, మాకు ఛాయ్ తెప్పించి ఛాయ్ పెట్టించి ఛాయ్ తాగినాం. చాలా మంచి ఆమె ఉండే అమ్మాయి. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళదండం పెట్టడం, కాళ్ళదండం పెడుతుండే, మంచిగా ఉంటుండే. అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయిండు. లాస్ట్ కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నది, ఈయన భరతనాట్యం ప్రోగ్రాం, జూనియర్ ఎన్టీఆర్ది. సార్కు మేకప్ వేస్తే ఆయన ముత్తు ఇంకా తమిళ్లోనే మాట్లాడతాడు వాళ్ళతో. తమిళ్లో మాట్లాడి ఆయనకి మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు. తీసుకొచ్చి చూపెట్టిండు. చూస్తే బ్రష్ వేయాలి, మళ్ళా టచింగ్ చేసిండు. జూనియర్ ఎన్టీఆర్ టచ్ చేసి, పోరా మన్మడా కప్పు కొట్టుకొని రా. అది నిజంగానే కప్పు కొట్టుకొచ్చింది సార్. అది అక్కడ ఆశీర్వదించింది ఎవరు అనుకున్నారు మరి? ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవశక్తి ఉందిలేండి ఆయన దగ్గర. అయితే చెప్తున్నా, కొట్టుకొస్తాడు, కొట్టుకొచ్చి ఉరుక్కుంటూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ చల్లగా బతుకురా నాన్న అన్నాడు. అయితే అప్పుడే 2-3 సార్లు నేను పట్టుకున్నా, సార్ డైలాగ్ చెప్పు, చెప్పాలనా తాతకు చెప్పాలనా? సార్ డైలాగ్ చెప్తుండే సార్ ఆడు. ఎన్టీ రామారావు డైలాగ్ చెప్పి మొత్తం చెప్పేస్తుండే, నాకు యాద లేదు, డైలాగ్స్ మొత్తం చెప్తుండే. అంతా అంటే జ్ఞాపక శక్తి ఉన్నది. నేను ఇటు పైకి వస్తాడు అని నేనే అనుకున్నా. అది మనకు శక్తి ఉన్నది. సేమ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారంటే ఎన్టీ రామారావు గారు ఉంటారు. సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్, వాళ్ళు హైట్ తగ్గుంది అంతే. హైట్ తగ్గనే అంతే. కొద్ది హైట్ పెంచుతుంటుంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీ రామారావు అవుతుండే. అవును. అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ చూసి సంతోషించేవాడు మాట. ఆయన లైక్ చేస్తుండే, చాలా ఇష్టపడుతుండే.
నా పేరు లిప్తావు రా పోరా అంటుండే.